అయోధ్యని పరిపాలించిన రంతిదేవుడు దానం చేసేవాడట. విష్ణునామ స్మరణ చేసేవాడట. ఈ దానం చేయడం చూసి యమధర్మరాజు గారు వచ్చి, నాకు నీ రాజ్యాన్ని దానం చెయ్యి అని చెప్పాడట. అలాగే చేశాడట. రంతిదేవుడు అప్పుడు తన భార్యని, పిల్లల్ని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోయాడట. అరణ్యానికి వెళ్ళేటప్పుడు అయోధ్య ప్రజలు 100 బళ్ళ 100 బస్తాల ధాన్యాన్ని బళ్ళకెత్తించి పంపించారట. ఆయన కూడా ఆ అరణ్యంలోకి రంతిదేవుడితో పాటు ఆ జనం కూడా ఆస్మాటికి వెళ్ళేవారట. వాళ్ళకి అన్నదానం చేసేవాడట. ఆ 100 బస్తాల ధాన్యం అయిపోయినాయట. 40 రోజులు ఉపవాసం ఉన్నారట రంతిదేవుడు, తన భార్య, పిల్లలు. 41వ రోజు అక్కడ తెల్లారిన తర్వాత అక్కడ ఒక పాయసాన్నం పెద్ద పాత్ర, నెయ్యి జాడి, మంచినీళ్ళ పాత్ర అవి ఉన్నాయట. ఓ దేవుడు మనకిచ్చాడు ఇవి అనుకుని 5 తామరాకులు తెచ్చుకుని కూర్చుని పాయసాన్నం తిందామని చూస్తుండగా అంతట్లోకి ఒక ఆయన ఆకలి ఆకలి అంటూ వచ్చాడు. ఎంత తింటావని అడిగాడు రంతిదేవుడు. పరవాన్నం సగం తింటానంటే తామరాకులు సగం పోశాడు, తినేశాడు. అంతట్లోకి మిగతా పరవన్నం తిందామని వీళ్ళు కూర్చుంటే ఒక రైతు వచ్చాడు. ఆకలి ఆకలి అన్నాడు. ఎంత తింటావని అడిగితే మిగతా సగం పరవన్నం నాకు ఇవ్వండి అన్నాడు. అంతా తినేశాడు. తర్వాత వీళ్ళు మంచినీళ్ళు తాగుదామని గ్లాసులు పెట్టుకుని కూర్చున్నారు. అంతట్లోకి కుక్కలతో ఒక చండాలుడు వచ్చాడు. నాకు మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలి, దాహం వస్తుందంటే ఆ మంచినీళ్ళన్నీ ఆ చండాలుడికి ఇచ్చేశాడు. అంతట్లోకి అక్కడ యమధర్మరాజు గారు, ఇంద్రుడు, వరుణుడు ప్రత్యక్షమయ్యారు. అయ్యా, మీ భక్తికి మెచ్చాము, ఏం కావాలో కోరుకోండి అంటే మాకు నారాయణుడి మీద భక్తే కావాలి అని కోరుకున్నారు వాళ్ళందరూ. అంతట్లోకి ఈ విషయం అయోధ్య ప్రజలకు తెలిసింది. మహారాజా, మేము మీతో పాటే వస్తాము అంటే అప్పుడు వాళ్ళని అడిగారు, మా ప్రజలు కూడా మాతో పాటు వస్తారు, లేకపోతే నాకు వద్దు అంటే వైకుంఠం అందరికీ వైకుంఠ ప్రాప్తిని కలగజేశారు వాళ్ళు. రంతిదేవుడు, అతని భార్య, పిల్లలు, అయోధ్య ప్రజలు, వచ్చిన ప్రజలు అందరూ వైకుంఠానికి వెళ్ళారు. ఇలాగే రాముడు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆఖరిన అయోధ్య ప్రజలను తీసుకుని వెళ్ళాడు. సరయూ నదిలో మునిగిన వాళ్ళందరూ వైకుంఠానికి వచ్చారు.